హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అస్సలు ఈ హల్వాలో మనం ఎక్కడ షుగరే వాడకుండా చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. మీ ఇంట్లో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా కానీ చక్కగా చేసి పెట్టేయచ్చు, ఇబ్బంది లేకుండా తినొచ్చండి. ఈ స్వీట్ అయితే అస్సలు ఎక్కడ షుగర్ లేకుండా నేను చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా చాలా బాగుంటుంది స్వీట్ అయితే. చూడండి, మంచి స్ట్రక్చర్తో చక్కగా నేతితో ఎంత బాగా వచ్చిందో. ఒకసారి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఈ హల్వాకి అయితే మనం ముదురుగా ఉన్న సొరకాయ తీసుకోవాలండి. ఇలా ముదురుగున్న సొరకాయని తీసుకొని దానిపైన ఉన్న పీల్ మొత్తం చక్కగా తీసేసుకోవాలి మొత్తం. చూడండి, ఇలా మధ్యలో మనం అడ్డంగా కట్ చేసేసుకొని మధ్యలో ఉన్న ఆ మెత్తగా ఉన్న పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే నేను రిమూవ్ చేసేసుకున్నాను. రిమూవ్ చేసేసుకొని పైన ఉన్న తోలు మొత్తం చక్కగా పీల్ చేసేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా పీల్ చేసేసుకొని నేను చక్కగా సన్నగా అయితే తురుముకొని పక్కన పెట్టేసుకున్నానండి. నీళ్ళలో ఇలా చక్కగా క్లీన్ చేసేసుకొని ఈ సన్నగా ఉన్న హోల్స్ వైపు తురుము పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను గీలో. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను వేసుకున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని తర్వాత ఒక 1 కప్ వరకు సూజీ అయితే వేసుకుంటున్నానండి. సూజీ వేసుకొని నేతిలో ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మంచి అరోమా వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడే ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం చక్కగా మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇలా ఒక చిన్న కప్పే తీసుకున్నాను. చూసారు కదా, చిన్న కప్పు వరకు సూజీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఇలా ఒక పెద్ద కప్పుతో నేను సొరకాయ తురుము అయితే వేసుకుంటున్నానండి. సొరకాయ తురుము కూడా వేసుకొని ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయే వరకు చక్కగా నేతిలో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నాకు మొత్తం వాటర్ అంతా దగ్గర పడిపోయింది కదా, వాటర్ అంతా చక్కగా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి హల్వా. మర్చిపోకుండా ఫ్రై చేసుకోండి అలా. ఇప్పుడు మనకి హల్వాకి సరిపడా హాట్ వాటర్ అయితే నేను ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా తురుము అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను సూజీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సూజీ తక్కువ తీసుకోవాలి, సొరకాయ తురుము ఎక్కువ తీసుకోవాలండి ఈ హల్వాకి మనం. ఇప్పుడు 2 కప్పుల వరకు అలా సూజీను ఇంకా తురుము తీసుకున్నాను కదా నేను. ఆ 2 కప్పులకి సరిపడా 4 కప్పుల వరకు ఇలా వాటర్ అయితే వేసుకుంటున్నాను. 4 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి. మనకు ఆల్రెడీ సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మొత్తం ఆ సూజీ అంతా ఉడికే వరకు ఒకసారి ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి. చూసారు కదా, లాస్ట్లో నేను కొంచెం ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఆ నెయ్యి అంతా పైకి అబ్జర్వ్ అయ్యే వరకు కలుపుకుంటున్నాను. ఇలా ఆ నెయ్యి మొత్తం పైకి ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, నేను ఇప్పుడు 1 కప్ వరకు పటిక బెల్లం ఉంటుంది కదా, అదైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ కాకుండా ఇలా పటిక బెల్లం వేసుకుంటే చాలా చాలా హెల్తీ కూడా. ఇప్పుడు కొంచెం నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ స్వీట్ అయినా కానీ. పటికి బెల్లం మీకు కావాలంటే పొడి చేసి వేసుకోండి. నేను అలాగే వేసుకుంటున్నాను. బాగానే నాకైతే మొత్తం కూడా కరిగిపోయింది. తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి కూడా వేసుకొని
తర్వాత కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. మొత్తం ఇలా సిమ్లోనే చేసుకోవాలండి. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ హల్వాకి పట్టే వరకు కూడా ఇలా సిమ్లోనే చక్కగా కలుపుకోవాలి. మొత్తం మనకి అలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు హల్వాని మనం చక్కగా సిమ్లోనే అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చాలా హెల్తీగా అస్సలు షుగర్ వాడకుండా ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా చాలా ఇష్టంగా తినేయచ్చు. చాలా హెల్తీ కూడా. అక్కడక్కడ మనకి కొబ్బరి కూడా తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. ఇప్పుడు నేనైతే వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, మనం సూజీ కూడా వేసుకోవడం వల్ల మనకు ఆ క్వాంటిటీ అయింది. ఉట్టి సొరకాయ తురిమే అయితే చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి. ఆల్రెడీ నా ఛానల్లో నేను సొరకాయ హల్వా కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఆ స్వీట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, చాలా హెల్తీగా ఎంతో టేస్టీగా చూస్తేనే తినేయాలనిపించే సొరకాయ సూజీ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. చాలా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళంతా. మనం షుగర్ వాడలేదు కాబట్టి చాలా చాలా హెల్తీ కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.